అనంతపురం నగరంలో మాజీ మంత్రి పరిటాల సునీత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వజన ఆసుపత్రి ఎదుట పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిటాల సునీతమ్మ ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటారని నిర్వాహకులు కొనియాడారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆకర్షణీయంగా మెరిసే కెనాల్ లైట్స్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కళాశాల నుంచి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ ప్రాజెక్టును మంత్రి ప్రారంభించారు. పట్టణ సౌందర్యాభివృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళలో మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. తెనాలి అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పేకాట స్థావరంపై సరూర్ నగర్ పోలీసుల సడెన్ రైడ్ నిర్వహించారు. భగత్ సింగ్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. నిర్వాహకుడు లాలు యాదవ్ తో పాటు 7గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 99,000కు పైగా నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్ లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల గ్యాంగ్ ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు, ఆర్టీసీ, బస్టాండ్లలో మహిళల దృష్టి మళ్లించి నగదు అపహరిస్తున్న 3 నిందితులను పట్టుకున్నారు. మహిళా దొంగల నుండి 45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు పరారీలో ఉన్నట్లు సిఐ రఘుపతి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో ఫేస్ రికగ్నిషన్ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కోమట్పల్లి గ్రామంలో మస్టర్ నమోదు కోసం ఓ కూలి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుండు చేయించుకొని పనికి వెళ్లిన వ్యక్తి ముఖాన్ని కెమెరా గుర్తించకపోవడంతో ఓ మహిళా జుట్టును తలపై ఉంచుకొని ఫేస్ రికగ్నిషన్ ముందు నిలబడ్డాడు. ఆశ్చర్యంగా వెంటనే మస్టర్ నమోదు కావడంతో అక్కడున్న కూలీలు నవ్వుల్లో మునిగిపోయారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విచిత్ర పరిస్థితులకు దారితీస్తుందని కార్మికులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎస్పీ పత్రాలను సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు దగ్ధం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి 12 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదని వారు ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత కొనసాగుతున్నందున ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సికింద్రాబాద్ లో మక్తాల ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమసుందరం వీధిలోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం 5వ రోజుకు చేరింది. ఒక్కరోజే సుమారుగా 1100 మందికి పైగా బాటసారులు, స్థానికులు చల్లని మజ్జిగను స్వీకరించి ఉపశమనం పొందారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తల జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ఎండ తీవ్రత తగ్గే వరకు కొనసాగుతుందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేలా శ్రీ సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నూతన సేవా కేంద్రం ప్రారంభమైంది. నీలకంఠాపురం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి పాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా క్యాన్సర్, స్ట్రోక్, కిడ్నీ సంబంధిత ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సహాయం అందించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,20,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను అవకాశంగా తీసుకుని యువతను తప్పుదారి పట్టిస్తూ అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.